హాయ్ ఫ్రెండ్స్, చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, తగినంత కారం వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకోవాలి. పచ్చిమిర్చి, సరిపడా టమోటో ముక్కలు వేసుకోవాలి. హోల్ బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఇందులో కర్డ్ వేసుకోవాలి తగినంత. మొత్తం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్లో పుదీనా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ముక్కలు ఉడుకుతాయి. లెగ్ పీస్ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ పీసెస్ అన్నీ సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. దావత్ బాస్మతి రైస్ వాడుతున్నాను. ఎగ్స్ తీసుకున్నాను. నేను ఒక 5 గ్లాసెస్ రైస్ తీసుకొని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసి కొంచెం సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ పైన బౌల్లో వాటర్ పోసుకొని ఇందులో ఉప్పు, సరిపడా హోల్ బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. కొద్దిగా ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మరిగించుకోవాలి. నెయ్యి కొంచెం వేసుకోవాలి. రైస్ చాలా పొడి పొడిగా ఉడుకుతుంది. నెయ్యి వేసుకుంటే ఒకసారి చికెన్ లెగ్ పీస్ మూత తీసి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలి. మరుగుతున్న వాటర్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉడికిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. 70% ఉడికిన తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చికెన్ లెగ్ పీస్ దీనిపైన పరుచుకోవాలి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్ లెగ్ పీస్ మిశ్రమం పైన మరి ఒకసారి రైస్ వేసుకోవాలి. రైస్ని అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఈవెన్గా దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ చల్లుకోవాలి. వేయించుకున్నది సరిపడా పుదీనా కూడా వేసుకోవాలి. మళ్ళీ పైన చికెన్ లెగ్ పీసెస్ వేసుకొని ఈ మిశ్రమం అంతా స్ప్రెడ్ చేసేసి చికెన్ లెగ్ పీస్ పైన రైస్ వేసుకోవాలి. మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని పుదీనా వేసుకోవాలి. సరిపడా కొత్తిమీర వేసుకోవాలి. తగినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ రైస్లో. మూత పెట్టుకొని తవ్వ పైన ఇలా దమ్ పెట్టుకోవాలి. రైస్ దమ్ అయిన తర్వాత దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి. మూత పెట్టి మళ్ళీ కాసేపు దమ్ చేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని అయినా అండా చికెన్ లెగ్ పీస్ బిర్యానీ రెడీ. ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను వేడివేడిగా. లెగ్ పీస్ చాలా సాఫ్ట్గా ఉడికింది. చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. Okay, bye bye. See you in next video.